హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాహిన్ ఖాన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ దాల్ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకోవాలి. మైసూర్ దాల్ని ఈ విధంగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు, కొత్తిమీర, పసుపు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను కడిగి సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో ఉంచుకోవాలి. తర్వాత మైసూర్ దాల్ అంటే కందిపప్పు, ఎర్ర కందిపప్పు. ఇది ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయకూడదు, తక్కువ ఆయిల్ యూజ్ చేయాలి. ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచిన పచ్చిమిరపకాయ ముక్కను కూడా వేయాలి. ఇవి కొద్దిసేపు వేగనిద్దాం. 2 సార్లు కలుపుదాం. కొద్దిసేపు ఇవి చాలా ఫ్రెండ్స్. ఇందులోనే ముందుగా కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా 2 సార్లు కలుపుకోవాలి. ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వీటిని ఒక 5 నిమిషాల వరకు ఉంచాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ముందుగా ఉప్పు వేయడం వల్ల ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. 2-3 సార్లు ఇలా కలపాలి. ఈ ఆనియన్స్ అనేవి ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం అటు ఇటు కలపాలి, లేకపోతే ఇది అడుగంటిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బ్రౌన్ కలర్లో రావాలి. కొద్దిగా అటు ఇటు కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇది అడుగంటిపోతుంది. ఇలా ఆయిల్ అనేది పైకి కనిపించాలి. ఇందులోనే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా ఒక 2-3 సార్లు ఇలా చిన్నగా కలుపుతూ ఉండాలి. దీన్ని తక్కువ మంటలో పెట్టి చేయాలి. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పప్పును కూడా వాటర్ లేకుండా వాటర్ మొత్తం బయటికి తీసేసి ఈ పప్పును మాత్రమే వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 2-3 సార్లు ఇలా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి, మళ్ళీ కారం కూడా వేసుకోవాలి. సరిపడా కారం వేయాలి. పప్పు అనేది మొత్తం అరగంట గుండా అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఈ ఉప్పు, పసుపు ఇవన్నీ దీనికి పట్టేలా కలపాలి. ఈ పప్పు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. దీన్ని 2-3 సార్లు కలుపుకోవాలి. ఈ వాటర్లోనే ఈ పప్పు మొత్తం ఉడికిపోతుంది. సరిపడా వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికి ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం పైకి ఇలా కనిపిస్తుంది. ఇది గట్టిగా అవ్వాలి ఫ్రెండ్స్, ఇలా పలచగా ఉండకూడదు. ఇంకా ఒక 5 మినిట్స్ దీన్ని ఉడకపెడదాం. అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి.
కొంచెం గట్టి పడాలి ఇది. మొత్తం ఇలా దగ్గరగా వచ్చేసే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మంచిగా ఉడికి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా గట్టిగా అవుతుంది లాస్ట్కి. దీనిని వేడి వేడి చపాతీలో తీసుకుంటే ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.